కోసం అని చెప్పేవాడే నాయకుడు. చూద్దాం. మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉన్నారు, కట్టుకథలు చెప్తా ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీతో జతగట్టాం, కుమ్ముక్కయ్య కలిపి పనిచేస్తున్నామని. అరే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఏకపక్షాన ఉతికాలేసింది జనసేన గారి. మీకెక్కడుంది దమ్ము? ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడుంది దమ్ము? అరే మీరు చట్టసభలోంచి పారిపోతే మీరేం చేస్తారు? ప్రజల కోసం మీరేం మాట్లాడతారు? అరే పదవిలో లేకపోయినా కానీ, ఒక కౌన్సిలర్ పదవి లేకపోయినా కానీ బలంగా గావెత్తరిస్తే ఒక్కొక్క పని చేస్తా ఉన్నాం. అనంతపురంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఆడపిల్లలు తీసుకెళ్లిపోతా ఉంటే ఆపాం. మేము ఈ రోజుకి 8 మంది యూఏ నుంచి తీసుకొచ్చాము. ఈ రోజున అది మేము గుండెలు, మేము చట్టసభలకి వెళ్ళలేదు. టీనేజర్ల పార్టీ, పిల్లల పార్టీ చూపిస్తామా తడాక. నేను స్వేచ్ఛ రాయలసీమ నేను కోరుకుంటుంది. నాయకులు వీధి వీధిన ఏ గ్రామానికి వెళ్ళినా జన సైనికులైన గ్రామం కానీ, జనసేన జెండా లేని గ్రామం లేదు. కానీ నాయకులు మనల్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జనసేనకి కావాల్సింది, మీకు సౌండ్ రావట్లేదా? వస్తుందిగా. ఓ అదే